మాత్రే నమః. అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో 3వ రోజు జరిగేటువంటి కథా సారాంశము. ప్రతినిత్యము కూడా సూర్యోదయాత్ పూర్వమే లేచి కార్తీక దామోదరాయ నమః అనేటువంటి నామం తెలుపుతూ స్నానమాచరించాలి. అవియే కాక బ్రహ్మరాక్షసులు వారి యొక్క వృత్తాంతము వివరింపజేస్తూ ఉన్నారట. ఈ యొక్క బ్రహ్మరాక్షసుల ముగ్గురు కూడా పూర్వము బ్రాహ్మణ జాతిలో నివసిస్తూ ఉండేటువంటి వారుగా, వారికి ఎటువంటి అడ్డు అదుపు లేదు అని చెప్పి అహంకారంతో విరాజులుతూ ఉండేటువంటి వారట బ్రాహ్మణ జాతిలో. ఆ యొక్క బ్రాహ్మణ జాతిలో విరాజులుతూ ఉన్నటువంటి సమయమున నానా రకములైనటువంటి దుర్భాషలాడుతూ సరైనటువంటి సాంగత్యం చేయకుండా, వారి యొక్క ధనాన్ని సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేస్తూ ఉండేటువంటి వారట. దాంట్లో మొదటి బ్రాహ్మణుడు చాలా అహంకారంతో దానాన్ని అడగడానికి వచ్చినటువంటి వారి దగ్గర కూడా దానాన్ని అపహరించి వారిని నానా రకాలుగా చిత్రహింసలు చేస్తూ పాలత్రోలినాడట. ఆ సమయమున ఎవరైతే దానాన్ని అడగడానికి వచ్చినారో, నీవు మరో జన్మలో రాక్షస జాతికి చెందువుగాక అని చెప్పి శాపం ఇచ్చినారట. ఆ యొక్క శాప ప్రభావం వలన మరునాడు జన్మలో రాక్షస జాతిలో జన్మించి ఉన్నారట. ఆ యొక్క జాతి నుండి విముక్తి చేయమని చెప్పి ఒక విప్రోత్తముడు ఆ యొక్క గోదావరి నదీ తీరానికి వస్తే ఆ విప్రోత్తముడిని ప్రార్థించగా ఆ విప్రోత్తముడు సరే అని తెలిపి ఉన్నాడు. రెండవ రాక్షసుడు యొక్క వృత్తాంతం. రెండవ రాక్షసుడు వారి యొక్క గృహంలో ఉండేటువంటి బంధువులందరి దగ్గర కూడా ధనాన్ని స్వీకరించి ఆ బంధువులని అందరినీ కూడా సుఖ సంతోషాలతో జీవించేటువంటి వారి బంధువులందరినీ కూడా చిత్రహింసలకి గురి చేస్తూ వారి యొక్క భార్యా బిడ్డలతో సహా సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడట. ఎదుటనే వారిని పెట్టుకుని సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నాడట. వారందరూ కూడా ఈ విధంగా బాధపడగా, మరొక జన్మలో నీవు రాక్షస జన్మలు ఎత్తుగాక అని ఆ బ్రాహ్మణుని అనగా వచ్చేటువంటి జన్మలో రాక్షస జాతిలో జన్మించి ఉన్నారు. ఆ బ్రాహ్మణుడు కూడా ఈ యొక్క విప్రోత్తముని ఆ యొక్క రాక్షస జాతి నుండి నన్ను కాపాడవయ్యా అని మొరపెట్టుకున్నారట. ఇక మూడవ బ్రాహ్మణుడు యొక్క వృత్తాంతము. మూడవ బ్రాహ్మణుడు శివాలయంలో అర్చకత్వాన్ని చేస్తూ దైవారాధన చేస్తూ ఉండేటువంటి వారు. ఆ బ్రాహ్మణోత్తముడు స్నానమాచరించకుండా, నిత్య శుచి లేకుండా ధూపదీప నైవేద్యములను కూడా ఆ యొక్క దేవతకి అర్పిస్తూ ఉండేటువంటి వారు. దేవతారాధనకు వచ్చేటువంటి సామాగ్రి అంతయు కూడా తాను తీసుకుని వినియోగించుకుంటూ ఉండేటువంటి వారు. ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా చేయడం వలన మరొక జన్మలో రాక్షస జాతిలో జన్మించి ఉన్నారట. ఈ ముగ్గురు బ్రాహ్మణులు కూడా ఆ విప్రోత్తముని ఈ విధముగా ప్రాధేయపడతారట. మహాప్రభో, ఓ ఈ విప్రోత్తమ, నీ యొక్క తపశక్తి వలన మా యొక్క రాక్షస జన్మలో ఉండేటువంటి కష్టాన్నంతయు కూడా నివారించవయ్యా, మమ్మల్ని మళ్ళా పూర్వ వృత్తాంతానికి తీసుకువెళ్ళవయ్యా అని ఆ ముగ్గురు రాక్షసులు కూడా ఈ విప్రోత్తముని ప్రార్థించగా, ఆ విప్రోత్తముడు గోదావరి తీరానికి తీసుకువెళ్ళి వారి చేత సంకల్పాన్ని చెప్పించి ఆ రాక్షసులనిద్దరినీ కూడా వారు ఇతపూర్వము ఏ ఆకారంలో ఉండేటువంటి వారు అదే విధానంలో వారిని చేసి ఉన్నారట. ఇది 3వ అధ్యాయంలో ఉండేటువంటి సారాంశము. శ్రీమాత్రే నమః.